రైట్. యానం అసెంబ్లీ ఎన్నికల ఫలితం తేలడానికి మరొక రోజు మాత్రమే మిగిలింది. ఏప్రిల్ 9న తొలి విడతలో పుదుచ్చేరి ఎన్నికలు ముగియగా మిగిలిన ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో 25 రోజుల తర్వాత రేపు ఉదయం కౌంటింగ్ చేపట్టనున్నారు. మొత్తం 35,830 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీ చేసిన అభ్యర్థులతో పాటు స్థానికులు, సరిహద్దు జిల్లాల ప్రజలు ఫలితం కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. యానం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా తెలిపారు. యానం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఇటుక యానం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మరింత సమాచారం వెంకటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. థ్యాంక్ యూ నాని. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ అయితే రేపు ముఖ్యంగా పుదుచ్చేరి ఎన్నికలకు సంబంధించి రేపు యానకల్ అసెంబ్లీ వర్గంలో యానం అసెంబ్లీ వర్గానికి సంబంధించి రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి యానంలో ఓట్ల లెక్కింపుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి చేయడంతో పాటు భారీ భద్రత నడుమ ఈ కౌంటింగ్ జరగనున్నది. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రానికి ఎవరైతే అభ్యర్థులు అదేవిధంగా ఏజెంట్లు వీరితో పాటు అధికారులు మాత్రమే లోపలికి పంపడం జరుగుతుందని ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా బాహ్య వలయంలో స్థానిక పోలీసులు, మధ్య వలయంలో సాయుధ బలగాలు, అదేవిధంగా అంతర్గతంగా కేంద్ర బలగాలు సెక్యూరిటీ ఇస్తున్నాయి. బయట నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చెప్పండి వెంకటేశ్వరరావు. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. రైట్. మొత్తంగా ఎన్ని పార్టీల అభ్యర్థులు ఈ ఎలక్షన్స్లో పాల్గొన్నారు? ముఖ్యంగా అంబేద్కర్ ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం యానాం ఉందో యానాంకి సంబంధించి 3 ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. ఎందుకంటే సుమారు 7 పోటీ చేస్తున్నప్పటికీ కూడా 3 మధ్య పోటీ నెలకొంది. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ప్రస్తుతం మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తున్నారు. అలాగే పీవీకే పార్టీ నుంచి తోటరాజు పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పోటీలో ఉన్నారు. ఏదైతే స్థానిక మంత్రి గతంలో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన మల్లాడి కృష్ణారావు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయటం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పోటీ చేయటం కాంగ్రెస్ తరఫున, వీరిద్దరి మధ్య ప్రస్తుతం గట్టి పోటీ ఉందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు కౌంటింగ్ మొదలైతే కానీ, ఓట్లు లెక్కింపు స్టార్ట్ అయితే కానీ ఎవరికి విజయ అవకాశాలు ఉన్నదన్నది తేలే అవకాశం లేదు. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.